భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కొత్తకోట పట్టణ అధ్యక్షుడు వనపర్తి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రారంభం నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వాలు కలిగిన పార్టీగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎదిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన అనేక స్కామ్లతో అవినీతిమయమైతే నరేంద్ర మోదీ మచ్చలేని పాలన అందిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఉత్థాన పతనంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను అనుభవించినటువంటి విషయం మనకంతా తెలిసిందే. ఈ 45 సంవత్సరాల కాలఖండంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విశేషంగా పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేశారు. అంతేకాకుండా ఇద్దరు ప్రధానులను 7 సంవత్సరాలు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తే, ఆ తర్వాత ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ప్రపంచంలోని అనేక దేశాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాలను అందుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో 12 సంవత్సరాలుగా ఈ దేశ పరిపాలనను మనం అందరం కూడా చూస్తున్నాం. కేవలము 1 సంవత్సరము 2 సంవత్సరాల పరిపాలనకే లక్షల కోట్ల కుంభకోణాలను చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు ఉంటే, దాదాపు 12 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు 19 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఒక్క చిన్న అవినీతి గాని, ఒక్క చిన్న కుంభకోణం గాని జరగకుండా ఉండిందంటే నిజంగా ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అలాంటి విశిష్టతమైనటువంటి పార్టీలో, అలాంటి నాయక గణం గల పార్టీలో మనమందరం కూడా సామాన్య కార్యకర్తలుగా ఉన్నందుకు నిజంగా గర్వపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఆ రోజు కూడా 1980 ఏప్రిల్ మాసంలో కూడా సేమ్ ఈ రోజు ఏదైతే శ్రీరామనవమి వచ్చిందో ఆ రోజు కూడా శ్రీరామనవమి రావడం జరిగిందని చరిత్ర చెప్తుంది. అయితే అతివాదులు మితవాదులు అని చెప్పి మనం చాలా సందర్భంగా ఇంటూనే ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీని అతివాదులు ఎప్పుడు కూడా స్థాపించలేదు, మితవాదులే స్థాపించారు. ఎందుకు? రేపు రానున్న ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా భారత భవిష్యత్తు నిర్మాణం చేసే విధానం ఉంటుందని చెప్పి ఆ రోజు అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, అదేవిధంగా ఉమాభారతి గారు కానివ్వండి, తర్వాత పెద్దలు సుష్మా స్వరాజ్ ఇలాంటి అందరూ నాయకులు ఈ పార్టీని స్థాపించి భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక ఎంపీ గెలిచారు. అది కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కేవలం గంగారెడ్డి గారు గెలిచారు. ఆ రోజు చూసి అందరు నవీన్, హన్మకొండ అందరు నవీన్. కానీ ఈరోజు 45 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది. ఈరోజు కూడా కొత్తకోట పట్టణంలో మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ అప్పుడు పోతున్నప్పుడు మనల్ని అనేక రకంగా నవ్వుతుంటారు. కానీ మనం దాన్ని స్వీకరించడం, ఏదైతే మన జాతీయ నాయకత్వం మనకు మార్గదర్శనం చేసిందో అదే రకంగా ఈరోజు కొత్తకోట పట్టణంలో కానీ మండలంలో కానీ మనం కలిసికట్టుగా పనిచేసుకుంటూ రేపు రానున్న రూరల్లో కానీ ఇదే విధంగా పట్టణంలో కానీ మున్సిపల్ని ఖచ్చితంగా చైర్మన్ కైవసం చేసుకునే దిశగా మన అందరి అడుగులు ముందుకుండాలని ఈ సందర్భంగా నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరుకుంటున్నా. అందరం కలిసికట్టుగా అదేవిధంగా ఈ బాధ్యతలు ఇప్పుడున్న పట్టణ అధ్యక్షునికి చాలా మటుకు బాధ్యత ఉంటుంది. వారు పెద్దన్న పాత్రను రూరల్ను అదేవిధంగా టౌన్ను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎందుకోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మత శక్తులు మనం కాదు. ఈ దేశంలో క్రైస్తవాన్ని అదేవిధంగా ముస్లింని అనేక రకాల మతాన్ని పొచ్చి పోషించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ నుంచి దేశ ప్రజలను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ. అందుకోసం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తూ మన ముందున్న ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఎదుర్కొనే ధైర్యం మన ప్రతి కార్యకర్తకు ఉంది. మనమందరం ఆ స్వర్గీయ వాజ్పేయి గారిని అదేవిధంగా ప్రమోద్ మహాజన్ గారిని మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదర్శం తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు.